ఇప్పుడు ఈ మొన్న గోదావరి బేసిన్ మాట్లాడినాం కాబట్టి మొన్న చర్చలో ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ తరలించే విషయంలో కూడా మనం కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. నార్మల్గా ఎంటర్టైన్ చేయొద్దు. అనివార్యమైతే అందరం ఒప్పుకుంటేనే ఒక బేసిన్ నుంచి ఒక బేసిన్ తరలించాలి. రెండవది, ఒక ప్రాంతం నుంచి నీరు తరలిస్తున్నప్పుడు ఆ ప్రాంతాలకు నీరు ఇచ్చుకుంటేనే పట్టణాలకు కానీ ఇక్కడ తరలించాలనేది రెండు వెలబుచ్చినారు. అయితే ఇప్పుడు మళ్ళా మనమైతే మన పాలమూరును మనమైతే రంగారెడ్డికి ఇస్తూ దాని పేరు కూడా రంగారెడ్డికి పెడదామని అనుకున్న క్రమంలో ఇప్పుడు రంగారెడ్డికి మొత్తం మీరు నీరు ఇవ్వగలిగినప్పుడు ఈ ప్రాణహిత చేవేల నుంచి మనకు రంగారెడ్డికి పంపించే అవసరం ఉందా లేదా అనేది షామీర్పేట వరకే ఆపుకుంటే రంగారెడ్డి అంటే ఐ మీన్ చేవెళ్ళకు ఇక పైకి షామీర్పేట వరకు మొదలు ప్లానింగ్ అయింది. తర్వాత మళ్ళీ ఎవరో ఇంట్రెస్ట్తో కొద్దిగా ఎక్కువ లిఫ్ట్తో చేవెళ్ళకు పంపాలనేది ఒక రాజకీయమైన కొంత ఒత్తిడి మేరకే అది జరిగిందనేది కూడా ఇంతకుముందు మీ ఇంజనీర్ ద్వారా విన్నాం మేము. కాబట్టి అది ప్రాణహిత చేవేలను ఎక్కడి వరకు ఆపుదామనేది మీ ఎక్స్పర్ట్స్ కామెంట్ ఏంటిది? ఇప్పుడు దీంతో పాలమూరు ఎక్స్టెన్షన్తో అది వచ్చే అవసరం లేదు కదా, దీంతో మొత్తం కవర్ చేయగలుగుతామా, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందా? అయితే ఒకటి, గోదావరి వాటర్లు ఏవైతున్నాయో అది అష్యూర్డ్ వాటర్ లేదు. ఇప్పుడు గోదావరి నుంచి మనం ఏవైతే ప్రాణహిత చెవెళ్ళకి ఏదైతే మనం అలొకేషన్ చేసినామో 160 TMCలు లిఫ్ట్ చేయాలనుకుంటున్నామో అవి అష్యూర్డ్ వాటర్. దానికి మనము ఆ ప్రాజెక్టు కట్టడానికి కానీ చేయడానికి కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏడు ఉంటుంది, లేకుండా నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేస్తే మొత్తం మనకు 90% సెంట్రల్ గవర్నమెంట్ భరించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇన్ ది బ్యాక్గ్రౌండ్ అంటే క్యాప్టివ్ పవర్ స్టేషన్స్ మనం ఎప్పుడైతే పెట్టగలుగుతున్నప్పుడు ప్రాణహిత చేవెళ్లకు 3300 మెగావాట్లను కూడా మనం ప్రాజెక్ట్ కాస్ట్లని మనం పెట్టేసేసి దాన్ని మనము బీసీ రేషియో అంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో కూడా మనకు రూపాయి పెడితే రూపాయి రావాలని ఒకటి ఉంటుంది అన్నమాట. కాబట్టి అట్లా చూసినా కూడా ఒక రూపాయి పెడితే ₹1.47 వచ్చినట్టుగా మాకు అది వస్తున్నది. కాబట్టి ప్రాణహిత చేవెళ్ళ అష్యూర్డ్ వాటరు రేపటి నాటికి అది నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేసినా కూడా మనకు మన మీద భారం పడకుండా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది ఎప్పుడవుతుందో తెలియదు, అది నేషనల్ ప్రాజెక్ట్. కానీ మనం ఇప్పుడు పైసలు ఖర్చు చేస్తున్నాం స్టేట్ ఎక్స్చెక్కర్ నుంచి. కాబట్టి దాన్ని మేము ఫేజ్డ్ మేనర్గా తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం అన్నట్టు. ఫస్ట్ ఎల్లంపల్లిలో నీళ్లు చూపించండి. ఎల్లంపల్లి వరకు కెనాల్ ఉన్నది, టనల్ ఉన్నది, లిఫ్ట్ ఉన్నది. అక్కడ వరకు నీవు 24,000 క్యూసెక్ల నీళ్ళని తీసుకురావాలను. ఎంత ఉంది గోదావరి నుంచి నీళ్ళు తీసుకొచ్చేది? 24,000 క్యూసెక్స్. డూ యూ నో ద విడ్త్ ఆఫ్ ది కెనాల్? అక్కడ ఎంత విడ్త్ కెనాల్ అసలు అక్విజిషన్ చేస్తున్నారంటే 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ అంటే 500 కెనాల్కి ఇటువైపు, 500 కెనాల్కి ఇటువైపు 1 కిలోమీటర్ విడతలో కెనాల్ వస్తున్నది. అంటే దాని యొక్క స్పాయిల్ బ్యాంక్ చేయడానికి కానీ ఇవన్నీ చేయడానికి, ఎందుకంటే అక్కడ 9-10 మీటర్లు కూడా కటింగ్లో వస్తున్నది ఆదిలాబాద్లో. కాబట్టి ఎల్లంపల్లి వరకు మనకు కెనాల్ తీసుకురావడం అనేది ఫస్ట్ ప్రయారిటీలో అక్కడ వరకు మనకున్నటువంటి ఖర్చు. కానీ రేపు నేషనల్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఏమైనా చేసుకో, కానీ మొదలైతే నేషనల్ ప్రాజెక్ట్ కింద దీన్ని డిక్లేర్ కానంత వరకు స్టేట్ ఫండ్స్తోనే దీన్ని మనం చేయగలుగుతున్నప్పుడు తప్పకుండా ఎల్లంపల్లి వరకే దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి మేము ఆ ఇంజనీర్స్ తరఫున కోరడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అక్కడ పనులు కూడా ఒక 10-15 కిలోమీటర్లు కూడా వర్క్ కొంత జరిగింది అక్కడ. అయితే మీరు అడిగిన దాంట్లో ఏంటంటే మన మన పాలమూరు లిఫ్ట్ స్కీమ్ ఏదైతే ఉందో, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ ఏదైతే అనుకుంటున్నామో ఇది టోటల్గా వరద నీరు, ఇది ఫ్లడ్ వాటర్. దీనికి ఎలాంటి అష్యూర్డ్ వాటర్ లేదు దీనికి. అందులో ఇది మనం ఇప్పుడు కోరేది ఏంటంటే త్వరగా దీనికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. కృష్ణా యొక్క వరద నీటిని మనం వాడుకునేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే కింద పోతిరెడ్డిపాడు భోషానం ఉన్నది. కాబట్టి ఆ భోషానం మీదనే మనం పాలమూరు లిఫ్ట్ స్కీమ్ కనుక తీసుకున్నట్టయితే ఆ వచ్చే ఫ్లడ్ వాటర్ని మనం ఈ స్కీమ్ ద్వారా మనం త్వరగా అందియగలుగుతాము. ఎందుకంటే ఇక్కడికి రావాలంటే మన ప్రాణహిత నుంచి నీళ్ళు రావాలంటే 350 కిలోమీటర్లు కెనాల్ రావాలి, 200 కిలోమీటర్లు అందులో టనల్. కాబట్టి ఇది చాలా టైం పడుతుంది. చాలా 11 లిఫ్ట్ల ద్వారా ఇది ఇక్కడ రావాల్సి వస్తుంది. వేరేస్ ఇక్కడి నుంచి అయితే ఫ్లడ్ వచ్చినప్పుడు మనకు 1 సంవత్సరం రాకపోయినా ఇంకొక సంవత్సరానికి కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనకు ఈ పాలమూరు లిఫ్ట్ స్కీమ్ అనేది ఇప్పుడు సర్వే గురించి మనం అడుగుతున్నాం. మనం శాంక్షన్ చేయమంటలేం, సర్వే చేసి దాని తర్వాత వయబుల్ ఉన్నట్టయితే
మేము చెప్పేది కూడా ఏంటంటే దీనివలన టోటల్గా కెనాల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా పెట్టమంటలే మేము పాలమూరు లిఫ్ట్ స్కీమ్లో. ఇది టోటల్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యే పద్ధతిలో దీన్ని చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అండ్ వాటర్ బాడీస్లో మనం క్రియేట్ చేయడం. కాబట్టి ఇది వినూత్నమైనటువంటి పథకం ఇది. ఈ పథకానికి రూపకల్పన చేసి దాని తర్వాత వయబుల్ అనిపించినప్పుడు దీన్ని టేకప్ చేయాలండి మేము కోరేది. దీనివల్లే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అవుతుందని కాదు. ఈలోపు మనం చూద్దాం ప్రాణహిత చేవల పరిస్థితి ఏంటిదో. ఇది ఫ్లడ్ వాటర్ తీసుకోవడము, అదేమో అష్యూర్డ్ వాటర్ తీసుకోవడం. కాబట్టి దీనికి సంబంధం లేదు. వీ కెనాట్ కంపేర్. దాని బదులు ఇదా, దీని బదులు అదా అంటే లేదు అసలు. కాబట్టి మనం ఇప్పుడు ఏం కోరుతున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ వాటర్ సముద్రంలో కలిసే బదులు కృష్ణాకు త్వరలో మనకు అందుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక సిస్టమ్ తయారు చేసుకుందాం. దానికి కూడా మనకు ఈ క్యాప్టివ్ పవర్ స్టేషన్ ఉంటుంది కాబట్టి మనకు పవర్ ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇది పాలమూరు లిఫ్ట్ స్కీమ్ అవసరమే మనకి. ఇప్పుడు దాని సాధ్యాసాధ్యాల రిపోర్ట్ తీసుకుందాం. దానికి మనకు 1-2 సంవత్సరాలు పడుతుంది మొత్తం దానికి పరిశోధించే వరకు. ఈలోగా మనకు పాలమూరు మన ప్రాణహిత చేవల సంగతి కూడా తెలుస్తుంది, తెలంగాణ సంగతి కూడా తెలుస్తుంది. కాబట్టి దానికి సంబంధం లేదు. అది కావాల్సిందే, ఇది కావాల్సిందే మనకు.